హాయ్ అండి, నమస్తే. నేను మమతా వేముగంటి. వెల్కమ్ టు స్పందన. ఈరోజు మనం చామదుంపలు అలాగే సొరకాయతో ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ముక్కల పులుసుకి నేను 1/2 కేజీ చామదుంపలు తీసుకుంటున్నాను. అలాగే పెద్ద సొరకాయలు సగం తీసుకుంటున్నాను. చిన్నదైతే ఒకటి తీసుకోండి, సరిపోతుంది. ఈ చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలి. అలాగే సొరకాయని మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. చామదుంప సొరకాయ ముక్కల పులుసుకు కావాల్సినవి పోపు గింజలు, అలాగే సొరకాయ ముక్కలు, చామదుంప ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న చామదుంపలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదే చిన్న సైజ్ అయితే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, చింతపండు పులుసు, కొత్తిమీర, టమాటాలు చిన్నగా కట్ చేసుకొని గ్రేవీ చేసుకోవాలి. ఇంగువ, కొద్దిగా బెల్లం. ఈ బెల్లం నేను రోజు దేవుడి దగ్గర నైవేద్యంగా పెడతాను. వంటల్లో ఇలా వాడుకుంటాను. అలాగే కొద్దిగా మెంతిపిండి, పచ్చిమిర్చి. ముందుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడైపోయింది. పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 3 ఎండుమిరపకాయలు, చిటికెడు మెంతిపిండి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇప్పుడు వేగిపోయాయి. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పెద్దగా ఉంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూను పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలిపి తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు సొరకాయ ముక్కలు ఉడకనివ్వాలి. సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. టమాటా ముక్కల్ని జ్యూస్లా చేసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
కొద్దిసేపు ఉడకనిచ్చి చింతపండు గుజ్జు వేసుకోవాలి. ముక్కలు బాగా ఉడిపోయాయి. ఇప్పుడు చామదుంపలు వేసుకుందాం. చామదుంపలు ఉడికే ఉంటాయి కాబట్టి చివరిలో వేసుకుందాం. తగినంత చింతపండు రసం వేసుకుందాము. మీరు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఒక స్పూన్ ధనియా పొడి, కొద్దిసేపు ఉడకనివ్వాలి. ముక్కల పులుసు రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుంటాను. సొరకాయ చామదుంప ముక్కల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనిలో మీరు కావాలంటే వంకాయలు, బెండకాయలు ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే సొరకాయలు, చామదుంప మాత్రమే వాడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.